చాలా ఆశ్చర్యం వేసేది. నా స్థాయికి, నా పొజిషన్కి అతను ఇది 6th 7th ఎపిసోడ్ టీఎన్ఆర్ షోస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలుపెట్టాడు. అవి ఎందుకు నేనంటే అంతే, ఎవరు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, పైగా అందరూ పెద్దోళ్ళనే చేస్తున్నాడు. ఎందుకంటే అలాగా ఒక ఫాలో అప్ మామూలు కాదు. ఆల్మోస్ట్ 100 ఎపిసోడ్స్ తర్వాత నేను ఎప్పుడూ సర్లే చూద్దాం అనుకున్నాను, కానీ అది బాగా వైరల్ అయ్యి బాగా. బట్ ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్ అండి. బాగా ఫ్రెండ్స్ అయిపోయాం కానీ బట్ స్టిల్ ఆ రెస్పెక్ట్ అలా ఉండేది. ఎందుకంటే ద వే ఈ స్టార్టెడ్ థింగ్స్, ఒక ట్రెండ్ తనకి తను ఒక ఇమేజ్ ఫామ్ చేసుకొని ద వే హీ యూస్ టు కవర్ టాపిక్స్ అండ్ ఆల్, గొప్ప విషయం అది. బాగా జరిగింది. కానీ అబ్బా ఏం విషయం గుర్తు చేశారండి. అలా అన్నాడు. నాకు వేళ ఇంటర్వ్యూ అని అనగానే నాకు నాకు ఒక 10 రోజుల ముందు నాకు ఫోన్ చేశాను. తన వాయిస్లో ప్యానిక్ అనిపించింది. అఫ్కోర్స్ కోవిడ్ టైంలో అందరికి ప్యానిక్ అయ్యి, నేను ప్యానిక్ అయ్యి డాక్టర్లు ఫోన్ చేసి అసలు నాకు ఎందుకో మీతో మాట్లాడాలనిపించింది. ఓకే ఏంటి అన్న అంటే ఇలా నాకు ఏదో బ్యాడ్ సిగ్నల్స్ వస్తున్నాయి, నాకు నచ్చట్లేదు ఇది అంతా, మళ్ళీ నార్మల్గా ఉంటుందా, మనం ఉంటామా అందరం, ఇలా మాట్లాడాడు. నేనేదో ఓదార్పు మాటలు ఏదో భారీగా చెప్పే పరిస్థితి కాదు నాది. ఏదో ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతున్న రోజులు అవి. నేను చెప్పాను, ఏ మందు పనిచేయవు, మందులు కానీ దేవుడు కానీ ఏదైనా మన మనసులో ఉండాల్సిందే. ఫస్ట్ మనకు మనం బలం కల్పించుకోవాలి. విషయం ఏంటంటే మన దాకా వస్తే ఆ బలం ఉండదు. నిజం. ఆ టైంలో ఎవరో ఒకరు చెప్పాలి. ఆ విషయం నాకు తెలిసి నేను మాట్లాడాల్సింది మాట్లాడాను. చెప్తున్నాడు, బయటికి వెళ్ళలేకపోతున్నాను, నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను, మా ఇంట్లో పిల్లల్ని చూస్తుంటే నాకు దిగులు వచ్చేస్తుంది. అంటే ఫ్యామిలీ పీపుల్కి అది ఉంటుందండి ముఖ్యంగా. అంటే నిజంగా కళ్ళ ముందు పిల్లలు మనకేదైనా అయితే వాళ్ళు ఏమవుతారో కాదు, అసలు వాళ్ళు కూడా ఏమైపోతారో అన్న పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం ధైర్యం చెప్తాం? వాళ్ళు వచ్చి అమాయకంగా మనం చచ్చిపోతామా ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుంటే మా ఏం ఫేజ్ నుంచి బయటకు వచ్చాం అంజలి గారు. నిజంగా అసలు మళ్ళీ ఇంత హ్యాపీగా మళ్ళీ ఇలా తిరుగుతాం అనుకోలే, అసలు కనీసం అనుకోలే. అయిపోయింది, ఇంకా ప్రపంచం అంతరించిపోయింది అనుకున్న దాంట్లో అబ్బా టీఎన్ఆర్ బాలు గారు వీళ్ళిద్దరూ నాకు బాగా మనసుకు దగ్గరైన మనుషులు. ఏంటో థ్యాంక్స్ అండి, ఈ టైంలో గుర్తు చేశారు. నిజంగా ఆ ఫ్యామిలీకి, నిజంగా పిల్లలు వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, వాళ్ళకి అన్ని విధాలు మంచి జరగాలని కోరుకోవడం తప్ప ఆ మనిషిని లాస్ ఇస్ లాస్ అంతే, దానికి మనం ఏం చేయలేం. ట్రూ. వ్యూవర్స్ అందరికీ కూడా హర్షవర్ధన్ గారు అనగానే ఒక అమృతం, ఒక యాక్టర్, వర్సిటల్ యాక్టర్ అని అనుకుంటారు. ఆయనలో ఒక రైటరు, అలాగే ఇప్పుడు డైరెక్టర్. సో మనం దానికి మీరు వర్క్ చేశారని నేను నెట్లో మీ గురించి వెళ్తుంటే తెలిసింది నాకు. అవునండి. అదొకటి నేను మీరు మాట్లాడారు కూడా దాని గురించి. అది నిజంగా అసలు తెలియదు సార్, చాలామందికి తెలియదు. అంటే కొంతవరకే లిమిటెడ్ పీపుల్కి తెలుసు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కొంత బాగా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి బాగా తెలుసు. కానీ ఎంత డెప్త్ ఉన్న డైలాగ్స్ అండి. అంటే ప్రతి డైలాగ్కి కూడా అది ఆ హార్ట్ టచింగ్ మనం ఫీల్ అవుతాం. అంత గొప్పగా ఉన్నాయి డైలాగ్స్ అందులో మాత్రం. ఈ కథ ఎన్నాళ్ళ నుంచి మీరు అనుకుంటూ ఉంటే ఈరోజు కార్యరూపం దాల్చిందంటారు? నాళ్ళేం లేదండి. అంటే సుధీర్ గారు నేను కూర్చొని చాలాసార్లు అనుకునేవాళ్ళం. ఇది ఒక ఆల్మోస్ట్ 6-7 years ప్రాసెస్ అండి ఇది. అప్పటికి నేను అసలు రైటర్గా ప్రూవ్ అయ్యి బాగుంది ముందుకెళ్తున్న టైంలో. ఆ తర్వాత నేను గుండెజారు గల్లంతైనతో నాకు ఫస్ట్ బ్రేక్, తర్వాత మనం. సో ఆ తర్వాత నేను చేసిన ఒక 2-3 ఫిలిమ్స్ సరిగ్గా వర్కౌట్ అవ్వాలి. సో నేను అనుకున్నా అలా కాదు, మన రైటింగ్ని కరెక్ట్గా చేయగలిగే వాళ్ళతో మనం చేయాలి. విక్రమ్ కే కుమార్ అంటే నాకు అందుకు ఇష్టం అండి. నేను ఎప్పుడు అనేవాడిని, విక్రమ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా నాకు ఎంత పెద్ద సినిమా డైరెక్షన్ ఆఫర్ వచ్చినా అది వదిలేసి నీ సినిమా రైటింగ్ వస్తానని. అది నేను అన్న క్షణం నుంచి నాకు వచ్చిన ఆఫర్లు కానీ నేను ప్రతి సినిమా మిస్ అవుతూ వచ్చే తనతో. అయ్యయ్యో, ప్రతి సినిమా తిట్టాడు, అరే నెక్స్ట్ సినిమా నువ్వు రాకపోతే నీ ఫుడ్లో విషయం కలిపి చంపేస్తాను. కానీ నిజంగా ఈ మిస్ హిమ్ అండి. హీ యూస్ టు సే దట్, అరే నేను మిస్ చేస్తున్నాను రా, నెక్స్ట్ సినిమాకైనా రా అని చెప్పి ఎప్పుడు అడుగుతుంటాడు. సో అలా మొదలైన దానికి సుధీర్ గారి తర్వాత అండి నేను చూశాను. అతను బాగా రెగ్యులర్గా టచ్లోకి రావటం, అడగటం, హర్ష చేద్దాం కదా. నాకేంటంటే నేనేదో చిన్న చిన్న సినిమాలు ప్లాన్ చేసుకున్నా. అంటే ఒక బడ్జెట్ అని కాదు, అక్కడ నాట్ సో బిగ్ యాక్టర్స్, స్టార్స్ కానీ వాళ్ళతో చేద్దాం, మంచి కథలు చెప్పొచ్చని అలా ఒక సినిమా కూడా చేయటం జరిగిందండి. ఆల్మోస్ట్ రెడీ అయిన స్టేజ్లో కోవిడ్ అది రావడం వల్ల రిలీజ్ చేయలేపాం. అనుకోకుండా ఈ సినిమా వచ్చింది కాబట్టి ఇది పెద్ద సినిమా, ఇది రిలీజ్ అయ్యి బాగా ఆడితే ఆ సినిమాకి మంచి
ఆదరణ ఉంటుంది. చిన్న సినిమా కదా, దాన్ని ప్రమోట్ చేయడం చాలా కష్టం. సో ఆ విధంగా దాన్ని హోల్డ్ చేసి పెట్టాను. దాని పేరు గుడ్ బ్యాడ్ అగ్లీ అనమాట. అవును, ఇది నేను లాస్ట్ యూట్యూబ్లో సాంగ్స్ కూడా రిలీజ్ చేశాను. అది నాకు ఫస్ట్ ఫిల్మ్ టెక్నికల్గా చెప్పాలంటే, బట్ రిలీజ్ అవుతున్న ఫిలిం ఇది ఫస్ట్. సో సుధీర్ గారు ఏంటంటే ఆ మూవీ కూడా చూశారు. అది చూసి ఇంకా ఫిక్స్ అయిపోయారు, హర్ష మనం కలిసి చేయాలి, అసలు ఇలాంటి నెరేటివ్స్ నాకు ఇష్టం. సో రెస్పాన్సిబిలిటీ పెద్దది, స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ ఇతను. సో డెఫినెట్గా చాలా బాగుండాలి అన్న దాంట్లో ఒక 2 కథలు అనుకున్నాం ముందు. ఏదో కారణంతో పోస్ట్పోన్ అవుతూ వచ్చేది. ఇక కోవిడ్ టైం అయిపోయి శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో మెద్దరం కలవటం జరిగింది. అది చిన్న క్యారెక్టర్ అందులో. ఎందుకు మళ్ళీ బాగా ఎక్సైట్ అయిపోయి అతను, అసలు చాలా గ్యాప్ వచ్చింది, మనం ఈ షుడ్ స్టార్ట్ ఏదో ఒకటి అంటే ముందు అనుకున్న కథలు కొంచెం పెద్దవంటే బయటకు వెళ్ళి చేసేవి, అబ్రాడ్లో ఇలాంటివి అనమాట. లోకల్గా ఏదో ఒకటి చేసేద్దాం అని అనగానే అప్పటికప్పుడు అనుకొని ఒక పని చేద్దాం, ఇప్పుడు ఆడియన్స్ అంతా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు ఈ కోవిడ్ దీనివల్ల. మోరోవర్ ఎంటర్టైన్మెంట్ అంటే ఎప్పుడైనా ఆడియన్స్కి ఇష్టమే. సో బాగా ఫన్ జనరేటెడ్, ఇతను చేసిన ఫిల్మ్స్లో ఫ్యామిలీ ఓరియంటెడ్ తక్కువ, అంటే కమర్షియల్ ఫిల్మ్స్ అన్నీ జనరల్గా ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర ఈ విధంగా ఏదో ఒకటి చేద్దామా, ఇలాగా కృష్ణ గారు ట్రిపుల్ రోల్ చేసేవారు అలాగే చేద్దామా అని అలాగే ఇలా ఓవర్ ది టేబుల్ కూర్చొని మాట్లాడుతుంటే చేయండి ఏదైనా. సో నాకు బేసిక్గా నా ఫేవరెట్ జానర్ ఎప్పుడు కూడా మనకి తమిళ రైటర్ క్రేజీ మోహన్ గారు ఉంటారు, డైరెక్టర్ భాగ్యరాజ గారు ఉంటారు. అంటే మనకి అఫ్కోర్స్ లెజెండరీ, నాకు ఇప్పటికీ అతన్ని ఆంధ్ర ఊడియాలని కింద నేను చూస్తుంటాను, సంగీతం శ్రీనివాస్ గారు. సో కన్ఫ్యూజ్ కామెడీ, కన్ఫ్యూజ్ డ్రామా, మిస్టేకిన్ ఐడెంటిటీస్, ఇటువంటి జానర్ ఉంటుంది. అలాంటిది ఒకటి చేద్దాం అంటే గుండెజారి అలాంటిదే, మనం అలాంటిదే. సో దీనికి అలా చేద్దాం అని ఇలా మాట్లాడుకుని అప్పటికప్పుడు అనుకుని ఒక ఆల్మోస్ట్ 2 డేస్లో కథ తయారు చేసేయటం అయిపోయిందండి. అలాగా వెంటనే మొదలైపోయి ఇన్స్టెంట్గా నచ్చింది. రాయడానికి కొంచెం టైం తీసుకున్నాను, ఎందుకంటే మోస్ట్ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఇది. అవును, కానీ రైటర్గా గుర్తింపు వచ్చినా కూడా డైరెక్టర్గా ఒక అవకాశం ఇవ్వాలి అని అంటే చాలా ఆలోచిస్తుంది. కరెక్ట్. అందులోనూ ఒక అంటే మీరు ఎన్నాళ్ళ నుంచో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఒక ప్రూవ్డ్ డైరెక్టర్గా అని అనిపించుకోవడానికి కొంత టైం తీసుకుంటారు. అలాంటిది ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక వ్యక్తితోటి ఎంత స్టార్టింగ్ ఇంత గొప్ప ఆపర్చునిటీ రావడం, దానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది మీ ఉద్దేశ ప్రకారం? అదే ఆయన చెప్పిన మాటల ప్రకారం ఏంటంటే ఈ వాస్ లైక్ అంటే రైటర్ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అన్నది ఒక బాగా అందరూ నమ్మే ఒక ఫార్ములా అండి. అది ప్రూవ్ కాని సందర్భాలు కూడా ఉన్నాయి. కండిషన్స్ అప్లై. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సక్సెస్ అయింది. అంటే మనం ఏం చూసి ఇష్టపడతాం, మన టేస్ట్ ఏంటి అన్నది ముఖ్యంగా కౌంట్ చేస్తుంటుంది ఎవరికైనా మన కాన్ఫిడెన్స్ రావడానికి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే నేను కట్ చేసిన చిన్న వీడియోస్ అవి ఆయన చూశారు. మా స్కూల్ గ్యాదరింగ్ కోసం నేను వీడియో చేశాను, యూట్యూబ్లో ఉంటుంది. జస్ట్ రీయూనియన్ అనమాట. 25 years తర్వాత 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కలిసాం. అది ఈయన చూసి ఈయన ఎందుకు చూసారు నాకు మొత్తానికి అది ఎంత బాగుంది. సింపుల్గా కెమెరా పెట్టి చేస్తా స్పాట్లో అప్పటికప్పుడు ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని. అలాంటివి చూడటం. నెక్స్ట్ అమృతం నేను డైరెక్టర్గా తెలుసండి. ఎందుకంటే మామూలుగా నేనే అనుకున్నానంటే టీవీ అనేసరికి చిన్న చూపు ఉంటుంది, అదే కదా, టీవీ సీరియల్ డైరెక్టర్, టీవీ సీరియల్ యాక్టర్ అంటే ఏం లేదు, వాళ్ళకి అక్కడ కంటెంట్ ఎక్కువ ఇవ్వాలండి. చిన్న చూపు అంటే ఇంకోటి కాదు. సో దానివల్ల చుట్టేస్తూ ఉంటాం అనమాట, మాకు అక్కడ కుదరదు. బట్ అమృతం అనేది ఎక్సెప్షనల్ అండి. మామూలుగా ఒక ఎపిసోడ్లో 5-6 సీన్లు వస్తాయి రెగ్యులర్ సీరియల్స్లో, అందులో 15-18 సీన్లు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అది డైరెక్ట్ చేయడం అంతా కూడా నాకు బాగా హెల్ప్ అయింది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ గాట్ లిటిల్ అంటే పెరుగుతూ వచ్చింది కాన్ఫిడెన్స్. యాక్చువల్లీ దాన్ని ఇందా చెప్పినట్టు గుడ్ బ్యాడ్ అగ్లీ చూసిన తర్వాత ఫిక్స్. యాక్చువల్లీ చాలా ఎక్కువ ఎక్సైట్ అయిపోయి. అందులో టీఎన్ఆర్ చేశాడా? టీఎన్ఆర్ కదా, నాకు చెప్పినట్టు గుర్తు. ఆ 3 వర్డ్స్ షూటింగ్ జరుగుతోంది ఇక్కడ అంజలి, గుడ్ బ్యాడ్ అగ్లీ. ఇది నాకు అది బాగా గుర్తుంది కదా. రైట్. సినిమా స్టార్ట్ అయ్యేది తనతో అలా ఉంటుంది యాక్చువల్గా. అది యూట్యూబ్లో కూడా తన విజువల్ ఒకటి ఎక్స్క్లూజివ్ కట్ చేసి పెట్టా. రైట్. అంటే ఇది జరగకముందే.